చెప్పండి ఇక్కడ మనకి ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? చాలా స్పెషాలిటీస్ ఉన్నాయమ్మా. మా స్పెషాలిటీ ఏంటంటే స్ట్రింగి ట్రీట్మెంట్. ఇది 500 సంవత్సరంలో ఓల్డ్ ట్రీట్మెంట్ అమ్మా. మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ 500 సంవత్సరం నుంచి వాళ్ళ ఫాదర్ రాజస్థాన్లో చేస్తున్నారు. మా వెల్నెస్ సెంటర్ హరిద్వార్లో మెయిన్ సెంటర్లో 1 లక్ష మందికి చేశాము ఇంతవరకు. ఎటువంటి నొప్పి అయినా కానీ ఒక 10-15 మినిట్స్లోనే రిలీఫ్ అయిపోతుంది. 10-15 మినిట్స్లోనే రిలీఫ్ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, హీల్ పెయిన్ కానీ, ఒరిజినల్ షోల్డర్ మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సర్జరీ కూడా అవసరం లేదు, చాలా వరకు అవసరం లేదు. పేషెంట్ కి రిజల్ట్ అప్పుడే తెలిసిపోతుంది కూడా. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఆవు కొమ్ములతోనే ట్రీట్మెంట్ చేస్తారు. అదే చూస్తున్నాను డాక్టర్ గారు. అంటే సో మెనీ పీపుల్ ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నారు. 15 మినిట్స్ లోనే రిలీఫ్, అంటే రిలీఫ్ వస్తుంది. దాంతో పాటు మేము యోగా చేస్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, మెడిసిన్ ఇస్తాము. లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్. అవర్స్ ఇస్ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్. ఇంటిగ్రేటివ్ అంటే మోకాళ్ళ నొప్పికి ఒక 25 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ప్లస్ 3 సిట్టింగ్స్ అంతే. 3 సిట్టింగ్స్ అలాంగ్ విత్ మాదొక 10 days ట్రీట్మెంట్ ఉంది మోకాళ్ళ నొప్పికి. మోకాళ్ళ పైన కొంచెం పిండి పెట్టేసి ఆయిల్ వేస్తాము, కటిపేస్తే అంటాము. ఆల్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వి డు. స్వింగి ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు ఈ ఫింగర్ చికిత్స ఏదైతే ఉందో సాధారణంగా మోకాళ్ళ నొప్పులు అంటే పిఆర్పి ట్రీట్మెంట్ వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు, కానీ దీనివల్ల చాలా రిజల్ట్ ఉంది. వెరీ గుడ్. ఇది చేసిన తర్వాత కూడా మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చెప్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ ఇది మా ఫార్మసీ. మా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కమ్ ఇన్సైడ్ యూ కెన్ ఆల్సో సీ. సో ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది చవన్ ప్రాష్ కానీ, ఇది జింజర్ క్యాండీ, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. హనీ కానీ, నీమ్ జ్యూస్ కానీ. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంత నీమ్ టాబ్లెట్స్, నీమ్ వేపాకు తీసుకోమంటాం. నీమ్ టాబ్లెట్స్ ఇంకా మనకి టాబ్లెట్స్ అనేది అవసరం లేకుండా కంప్లీట్ నేచురల్ ఇవన్నీ ఇది ప్రతి ఒక్కదానికి సంబంధించి ఇక్కడ అన్ని దొరుకుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నీమ్ ఆకులు తినమంటాం. ఇన్న ఆకులు తీసిన బదులు ఒక 2 టాబ్లెట్లు కర్కిమెన్. ఇంకోటి మొత్తం పసుపు టాబ్లెట్ ఉందమ్మా. పసుపు అనేది చాలా మంచిది. వేపాకు తీసుకోలేరు కదా, దాని బదులు నీమ్ టాబ్లెట్ తీసుకోవచ్చు. ఇది కర్క్యూమిన్ టాబ్లెట్ అమ్మా, పసుపు. చాలా జనరల్ గా మేము ఏం చెప్తామంటే ఇంత పసుపు తీసుకోమంటాం. తీసుకోలేదు కదా, దాని బదులు యూ కెన్ టేక్ దిస్. ఇంత పసుపు బదులు ఒక చిన్న టాబ్లెట్, ఈజీ కదా. ఇది వర్క్ లైక్ యాంటీబయాటిక్ ఆల్సో. డైలీ వన్స్ తీసుకోవచ్చు. మన ప్రాబ్లం ఉన్న జస్ట్ యాంటీబయాటిక్ లాగా అంతే. ఏం ప్రాబ్లం, పసుపే కదా, యాంటీబయాటిక్ లాగా పనికి వస్తుంది అది. ద నో సైడ్ ఎఫెక్ట్. సో వీ గాట్ ఆల్ ద రేంజ్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ దేర్. పేషెంట్ని బట్టి. ఇది ఆమ్లా క్యాండీ, పిల్లలకి ఇవ్వచ్చు క్యాండీ, ఆమ్లా క్యాండీ. ఇది సో పెప్పర్మెంట్ బదులు ప్రతి దానిలో ఎర్లీ మార్నింగ్ హనీ తీసుకుంటున్నాము. అవును, ఇక్కడ ఈ హనీ మనకి ప్యూర్ అనుకోవచ్చు అంటారు. హనీ ప్యూర్ ఉందండి. హనీ విత్ వామ్ వాటర్ తీసుకోవచ్చు. ఆల్ ద హర్బ్స్ ఆర్ దేర్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యోగా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, మీ దగ్గర ఓన్లీ ట్రీట్మెంట్ అనే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం, మెడిటేషన్ చేయడం చూస్తున్నాం. ఒకసారి మీ యోగా వెల్నెస్ చూడమ్మా. మా ట్రీట్మెంట్ లో, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ లో యోగా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఒక టీచర్ వస్తారు, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, హోల్ డే ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు కంటిన్యూస్ గా యోగా ఉంటుంది. సపోజ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి బ్యాక్ ఎక్సర్సైజ్ చూపిస్తాము. రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకు పెయిన్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చూపిస్తాము. కిడ్నీ వాళ్ళకు కిడ్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాము. ఇది కిడ్నీ పేషెంట్స్ కు మేము డెవలప్ చేస్తాం. కాట్ ఇది 1 feet హైట్ ఉంటుంది మంచం. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇలా బ్లడ్ అంతా కిందికి వస్తుంది. పేషెంట్ విల్ ఫీల్ మెంటల్లీ రిలాక్స్డ్ ఆల్సో. 1 feet హైట్ ఉంటుంది. దీనివల్ల చాలా రిలాక్స్ ఉంటుంది పేషెంట్. ఒక కింద కాల్ ఉందా, కింద 1 feet హైట్ ఉంది. ఇలా కావడం వల్ల బ్లడ్ అంతా ఇలా వస్తుంది. అవును మేడం, కపాలభాతి చేస్తున్నారు. అంటే ట్రీట్మెంట్ తో పాటు యోగా అనేది మీకు ఇంపార్టెంట్. సార్ విజయవాడ నుంచి వచ్చాడు. ఈస్ డూయింగ్ కపాలభాతి వల్ల మన రీజనరేషన్. మేడం చిత్తూరు నుంచి వచ్చారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిత్తూరు నుంచి వచ్చారు. మేడం నెక్ ప్రాబ్లం ఉంది. సార్ ఏమో ఈ రోజే ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు ఇంకా కన్సల్టేషన్ అవుతుంది. మేడం అయితే ఇన్పేషెంట్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చారు ఇక్కడ ఈ హాస్పిటల్? కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చారు. మీరు వచ్చినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందా? లేదు, 3 days ఓన్లీ మీరు వచ్చి వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ అయితే తెలుస్తుంది కదా.